బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అసలెవరు నంబర్ 2 పొజిషన్ కోసం మూడు ముక్కలాట జరుగుతోందా? కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు గులాబీ శ్రేణుల్లో గుబులు డబలు చేస్తున్నాయి. ఫామ్ హౌస్ టు బీఆర్కే భవన్, కల్వకుంట్ల కుటుంబంలో అసలు ఏం జరిగింది? క్యాడర్ కన్ఫ్యూజన్ దేనికి? లెట్స్ వాచ్. కల్వకుంట్ల ఫ్యామిలీలో మూడు ముక్కలాట. ఎవరికి వారే అంటున్న కేటీఆర్, హరీష్ రావు, కవిత. పార్టీ పెద్దల తీరుతో నలిగిపోతున్న కార్యకర్తలు. కేసీఆర్ క్లాస్ తీసుకోవటంతో కవిత వెనకడుగు వేశారా? ఏ క్షణమైతే డియర్ డాడీ పేరుతో కవిత లెటర్ బయటికొచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ సీన్ మారిపోయింది. అంతకు ముందు ఆరోపణలుగా ఉన్న కల్వకుంట్ల కుటుంబ కుంపటి ఈ లెటర్ పుణ్యమా నిజమే అని తేలిపోయింది. దీనికి తోడు ఆ లెటర్ రాసిందే తానేనని, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయంటూ కవిత స్టేట్మెంట్ ఇచ్చిందో ఇంటి పంచాయతీ రోడ్డుపై పడింది. ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబంలో మూడు ముక్కలాట నడుస్తున్నట్టు అర్థమవుతోంది. హరీష్ రావు, కేటీఆర్, కవిత మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా భారీ ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు కవిత. జాగృతి ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించాలనుకున్నారు, కానీ అది జరగలేదు. జాగృతి కార్యకర్తలెవరూ బీఆర్కే భవన్ వద్ద కనిపించలేదు. దీంతో అసలేం జరిగిందన్న డౌట్స్ మొదలయ్యాయి. కేసీఆర్ విచారణకు ముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు కవిత. అక్కడే ఆమెకు కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్లాస్ తరువాతే కవిత వెనకడుగు వేసినట్టు అర్థమవుతోంది. అందుకే బీఆర్కే భవన్ వద్ద జాగృతి కార్యకర్తల హడావిడి కనిపించలేదు. మరోవైపు కేసీఆర్ వెన్నంటే ఉంటున్నారు హరీష్ రావు. కమిషన్ విచారణకు ముందు నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ఉన్నారాయన. కీలకమైన సమయంలో మామతో పాటే తాను అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. ఇక మిగతా విషయాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే సమయంలో కేటీఆర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. పార్టీలో నంబర్ 2 తానే అని సంకేతాలిస్తున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు దాదాపు 3000 మందిని బీఆర్కే భవన్ కు తీసుకొచ్చారు. సాధారణ విచారణకు ఇంత హడావిడెందుకంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఎవరి డైరెక్షన్ లో ఇవన్నీ సాగుతున్నాయో అని తెలియని పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ లో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.